సో ప్రస్తుతానికి ఒకసారి అప్డేట్స్ చూద్దాం మళ్ళొకసారి. సో ఇప్పుడున్నటువంటి తాజా ట్రెండ్స్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో 105 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. 105 స్థానాల్లో ఆధిక్యంలో టీఎంసీ ఉంటే కనుక భారతీయ జనతా పార్టీ 147 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక తమిళనాడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. అసలు ఊహకు అందని విధంగా టీవీకే జనాల్లోకి వెళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమైంది. 104 స్థానాల్లో టీవీకే కొనసాగుతోంది. ఏడీఎంకే 68 స్థానాల్లో కొనసాగుతోంది. డిఎంకే 55 స్థానాల్లో 3వ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ స్టాలిన్ వెనకంజలో ఉన్నారు. అటు కేరళలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. అస్సాంలో తిరిగి హిమంత ప్రభుత్వం ఏర్పడబోతోంది. సీఎం స్టాలినే వెనకబడ్డారు. తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్సే కనిపిస్తున్నాయి. అల్జపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శ్రీనివాస్ గారు నమస్తే. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి కొంత హై స్పీడ్లో మాత్రం బీజేపీ కనిపిస్తోంది. సో పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది. మెజార్టీ 147 రావాలి. ఆల్మోస్ట్ 147 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తోంది. సో మెజార్టీ మార్క్ని టచ్ అయింది. ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్ గా ఇది ప్రజల యొక్క మ్యాండేట్. ఇది ఆ రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారు ఏ రకంగా అక్కడ దురాక్రమణ చేసిందో, అకృత్యాలు చేసిందో, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ఇవాళ కోపాన్ని మొత్తం చవి చూడాల్సి వస్తా ఉన్నది. అంతకుముందు 25-26 సంవత్సరాల కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ, ఇది 15 సంవత్సరాలు, 40-42 సంవత్సరాలు ఆ రాష్ట్ర డెవలప్మెంట్ లేదు. ఆ రాష్ట్రంలో ఉపాధి కోసం ప్రయత్నం చేయలేదు. ఆ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ వెల్కమ్ చేయలేదు. పైగా వచ్చేటువంటి యొక్క ఇండస్ట్రీస్ని ఉద్యమం రూపేణ టాటా అటువంటి వాళ్ళని మొత్తం కూడా వెనుక పంపించిన చరిత్ర పశ్చిమ. దాని కారణంగా లక్షలాది మంది ప్రజలు వలస వెళ్ళి కూలి పని చేయడానికి పిల్లలు చెక్క పట్టుకుని పోతా ఉన్నారు. అది పరాకాష్ట. కాబట్టి అక్కడ గత 12.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వంలో గుడ్ గవర్నెన్స్ ఎట్లా అందిస్తుందో, కుల మతాలకు అతీతంగా ప్రజల్ని ఏకతాటిపై ప్రజల సంక్షేమ పథకాల్ని డెవలప్మెంట్ మొత్తం కూడా దృష్టి పెట్టిందో, ఎందుకు మేమే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అని చెప్పేసి ప్రజలు సమర్థిస్తారు. ఇంత జరిగిన తర్వాత 11లో కొద్దిగా డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ అయినాయి. దాని తర్వాత 3-4 ఎలక్షన్స్ 24 దాకా కూడాను అన్డెమోక్రటిక్ గా టోటల్ యంత్రాంగం తమ చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటింగ్ కు రాకుండా యాంటీ మమతా ఓటర్స్ ని ఓటింగ్ కు రాకుండా వేల మంది సర్పంచ్ యొక్క క్యాండిడేట్లను నామినేషన్ వేయకుండా యునానిమస్ చేయించుకునేటువంటి చరిత్ర మనం చూస్తాం. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ పేరు మీద వచ్చేటువంటి అధికారులు ఏ రకంగా దిగ్బంధం చేసినారో, లేకుంటే ఈడీ ఐపాక్ మీద దాడి చేస్తుంటే ఏ రకంగా డాక్యుమెంట్స్ సిస్టమ్స్ మొత్తం లాక్కొని వెళ్ళిపోయిందో ఇవన్నీ అర్థం కావు ప్రజలు. ఏ రకంగా మహిళల్ని కూడా రక్షణ లేకుండా రేపులు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వెంబడ పెట్టుకున్న చరిత్ర మమతా బెనర్జీ కాదా? డాక్టర్ ఎపిసోడ్ కావచ్చు, ఆ యొక్క నాయకుడు ముర్షిదాబాద్లో కావచ్చు, ఇలా అనేక ఎపిసోడ్లు అక్కడ రాష్ట్ర ప్రజలంతా విసిరిపోయారు. అక్కడ కేవలం భారతీయ సిమిలర్ గా అస్సాం కూడా రిటైన్ చేస్తున్నాం, పాండిచేరి రిటైన్ చేస్తున్నాం. మా పార్టీ పాలించే చోట రిటైన్ చేస్తున్నాం. అవకాశం ఉన్న పౌరుల కోసం పశ్చిమ బెంగాల్ లాగా వేరే పార్టీలు అన్నీ యాంటీ ఇన్కంబెన్సీ. మమతా బెనర్జీ యాంటీ ఇన్కంబెన్సీ, ఈ యొక్క తమిళనాడు స్టాలిన్ యాంటీ ఇన్కంబెన్సీ, అక్కడ కమ్యూనిస్టు కూటమి కేరళలో యాంటీ ఇన్కంబెన్సీ. ఇది కళ్ళ ముందర కనబడతా